ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు చాలా పెద్ద వజ్రాల వ్యాపారులు. మీరు అవినాశి జ్ఞాన రత్నాలనే సంపదనిచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి అంటున్నారు బాబా. ప్రశ్న: మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకునేందుకు ఏ విషయం గురించి చాలా జాగ్రత్త వహించాలి? సమాధానం: సాంగత్య విషయంలో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలోనే ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండటం వలన లాభమేముంది? సాంగత్య దోషం చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులని తప్పకుండా తమ సమానంగా చేస్తారు. చెడు సాంగత్యం నుండి తమను తాము సంభాలన చేసుకుంటారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా అయి చూపించాలి. శ్రమ పడాలి. ఎప్పుడూ ఈశ్వరీయ కులం పేరును పాడు చేయరాదు. ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా ఉంటారో వారి సాంగత్యంలోనే ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: నేను అంటే మైపన్ యొక్క త్యాగం చేసి నిరహంకారులుగా అయి ఆత్మిక సేవ చేయాలి. ఇది మా కర్తవ్యమని భావించాలి. అహంకారంలోకి రాకూడదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: వ్యర్థమును కూడా శుభ భావము మరియు శ్రేష్ట భావన ద్వారా పరివర్తన చేసేవారు సత్యమైన మరుజీవ భవ. వరదానం యొక్క వివరణ. పిల్లలు వ్యర్థ మాటలు వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి అని బాప్దాదా శ్రీమతాన్ని ఇచ్చారు. సదా శుభ భావనతో ఆలోచించండి, శుభమైన మాటలే మాట్లాడండి. వ్యర్థమును కూడా శుభ భావనతోనే వినండి. శుభ చింతకులుగా అయి మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావము మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి, అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి అంటున్నారు బాబా. స్వయం పరివర్తనే ఇతరుల పరివర్తన. ఇందులో మొదట నేను ఇలా మరుజీవాగా అవ్వటంలోనే మజా ఉంది. దీనినే మహాబలి అని అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఈ మరణించుటే జీవించుట, ఇదే సత్యమైన ప్రాణదానము అంటున్నారు బాబా. స్లోగన్: సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ట పరివర్తనలో తీవ్ర వేగాన్ని తీసుకొస్తుంది. మంచిది. ఓం శాంతి.